మిమ్మల్ని మర్చిపోరు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి శ్రీమతి భువనేశ్వరి గారు మా గ్రామానికి విచ్చేసినందుకు మా నర్గంపల్లి గ్రామ ప్రజల తరపున మా హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాము. ప్రస్తుతం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలా చక్కగా ఉన్నది మా. అన్ని విషయాలను ముందంజ వేస్తున్నారు. మహిళా సంఘాలకు సంబంధించి బ్యాంకు రుణం, శ్రీనిధి, సిఐఎఫ్, లక్ష్మీపతి దీది, ముద్రా రుణాలు, పిఎంఎఫ్ఎంఈ, పిఎంఈజిపి మొదలగు రుణాలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం 20 లక్షల వరకు బ్యాంక్ రుణం ఇస్తున్నారు. రాబోయే కాలంలో ఒక్కో సంఘానికి 35 లక్షల వరకు రుణం ఇస్తామని చెప్పారు. బ్యాంక్ రుణంపై 10 లక్షల వరకు వడ్డీ మాఫీ ప్రకటించారు. సంఘంలోకి అందరికీ శ్రీనిధి రుణాలు ఇస్తున్నారు. అదేవిధంగా పెద్దలు భువనేశ్వరి గారి మేడం ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అమలు చేస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా పేదలకు సేవలు అందుతున్నాయి. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నారు. ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ ద్వారా నిరుపేదలకు అన్నదానం చేస్తున్నారు. ప్రస్తుతం మా మహిళా సంఘాల వారందరూ కూడా లక్షాధికారులకు అవ్వడానికి నాంది పలుకుతున్నారు. గతంలో 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు ఉన్న వారికి ప్రతి ఒక్కరికి చందన బీమాలు అమలు జరిగింది. సహజ మరణానికి 20 లక్షలు, యాక్సిడెంట్ గా మరణించిన వారికి 5 లక్షలు బీమా వర్తించింది. ఇప్పుడు ఈ పథకాన్ని అమలు చేయాలని కోరుతున్నాము. ఇన్ని పథకాలు అమలు చేస్తున్న గౌరవనీయులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు మాకు అందిస్తున్న సేవలు ఎప్పటికీ మర్చిపోలేము. మరియు నగరపల్లి గ్రామస్తులకు 2014లో చంద్రబాబు నాయుడు గారు రోడ్డు శాంక్షన్ చేశాము. ఇప్పటి వరకు మాకు మళ్ళీ రోడ్లు వేయలేదు. రోడ్లు ధ్వంసమయ్యాయి కాబట్టి మళ్ళీ మా రోడ్లు వేయాలని కోరుతున్నాము. అలాగే 1990లో నిర్మించిన బస్ షెల్టర్ ఇప్పుడు అనుమానాస్పదంగా కూల్చివేయడం జరిగినది. కాబట్టి మాకు బస్ షెల్టర్ లేదు. దాన్ని మీరు పెద్దలతో చర్చించి మాకు బస్ షెల్టర్ మరియు రోడ్లు కల్పించాలని కోరుతున్నాము. ఇప్పుడు బస్ షెల్టర్ ఎప్పుడమ్మా కూల్చేశారు? అనుమానాస్పదంగా తెలుసుమైంది. పోలీస్ వారికి ఈ విషయాన్ని తీసుకెళ్ళాము. వారి నుంచి ఎటువంటి స్పందన లేదు. లావణ్య 6 crores సీసీ రోడ్స్కి ఇచ్చాము. వర్క్లు స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. ఇంకా అనదర్ 6 crores జనవరిలో శాంక్షన్ చేస్తున్నారు. వరుసగా ఫేజ్డ్ మేనర్లో ఎవ్రీ 3 monthsకి 6 crores. దట్ ఈస్ ఫర్ ఎవ్రీ మంత్. నువ్వు చాలా అన్నీ తెలుసుకుని వచ్చావు. చాలా సంతోషం. ఏమేమి పథకాలు ఏంటి నాకు కూడా తెలియని మీకు చాలా బాగా తెలుసు. చాలా సంతోషం. అండ్ తప్పకుండా మా బస్ షెల్టర్ గురించి ఏంటో కనుక్కుందాం. తప్పకుండా అది కనుక్కుని ఏం చేయాలో చేస్తాము. అదే కాకుండా రోడ్లకి ఇప్పుడు 6 కోట్లు ఈ మండలానికి శాంక్షన్ అయింది. ఫేజ్ వారీగా తప్పకుండా ప్రతి గ్రామానికి రోడ్లు, మీకు ఇప్పుడే చెప్పాను, లైట్లు, డ్రైనేజు, స్పెషల్ ఎంఆర్ఓ కూడా ఆయన ఎంఆర్ఓ కదా ఆయన ఇప్పుడు వచ్చారు కొత్త. ఆయన ఒక 3 నెలలు అయింది ఉన్నాను. వికాస్ ఇస్ ఐఏఎస్ ఆఫీసర్, ఎంఆర్ఓ ఆర్డీఓ ఆయన స్పెషల్గా కుప్పానికి ఆయన తీసుకొచ్చింది రోడ్ల కోసం, లైట్లు, అవన్నీ డ్రైనేజ్ సిస్టమ్ తొందరగా రెక్టిఫై అవ్వాలని ఆయన ఆర్డీఓని స్పెషల్గా ఇక్కడ తీసుకొచ్చారు. తప్పకుండా మీరు అడిగేవన్నీ త్వరలోనే పూర్తి అవుతుందని హామీ ఇస్తున్నాను. తప్పకుండా. థ్యాంక్ యూ. ఎప్పుడండి? ఎప్పుడు శాంక్షన్ అయింది? ఓకే, 3 రోజులు అయిందంట. 26 లక్షలు శాంక్షన్ అయిందంట మీ గ్రామం ముందల రోడ్డుకి. ముందుగా మీరు ఒక్కటే ఆలోచించాలి, ప్రతి ఒక్కళ్ళు. ముందల ప్రభుత్వం ఏమీ చేయలేదు, అవునా కాదా? మీరే చెప్పండి. అసలు అంటున్నానమ్మా, ఏదైనా కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన మీ లీడర్గా ఆయన ప్రతి ఒక్కటి ఆలోచించి ఆయన ముందుకు తీసుకెళ్లారు.
ఓకే, మీరు అది గుర్తుంచుకోవాలి. ముందల గత ప్రభుత్వం ఏదీ చేయలేదు, ఇంకా దాని పైగా మీకు రావాల్సిన డబ్బు కూడా వాళ్ళు జోబు నింపుకున్నారు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు అట్లాంటి మనిషి కాదు. ఆలోచించటమే కాదు, ఆల్రెడీ అవన్నీ అమలు చేశారు. కుప్పన్కే కాదు, ప్రతి నియోజకవర్గం యావత్ ఆంధ్రప్రదేశ్లో. సో తప్పకుండా ఆయన ప్రతి ఒక్కటి ముందుకు తీసుకెళ్తారు. పర్వాలేదమ్మా.